పరమశివుడు, కాశీ విశ్వనాథుడు. సో జనం కూడా ఎలా వస్తారంటే పోటెత్తుతారు. సో అందుకని చాలా పర్టికులర్గా ఐడెంటిఫై చేశారు. ఇమాజిన్ 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో ఇంత మైన్యూట్గా వెళ్ళి మరీ పరిశోధన చేసి ఈ రూట్స్ ఎక్కడున్నాయో పట్టుకున్న డాక్టర్ సందీప్ ఎంత శ్రమపడి ఉంటారు, ఆయన కానీ ఆయన టీం కానీ. ఏ స్థాయిలో వాళ్ళు గ్రౌండ్లోకి పెనట్రేట్ అయ్యి ఈ వ్యవహారానికి ఒక ముగింపు పలకడానికి కృషి చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఆవిడ చెప్పింది డాక్టర్ షహీం ఇంతకుముందు, డాక్టర్ ఉమర్ అంటే మొన్న ఈ ఢిల్లీ రెడ్ సిగ్నల్ దగ్గర, ఎర్రకోట సిగ్నల్ దగ్గర బ్లాస్ట్లో చనిపోయిన, సూసైడ్ చేసుకున్నాడు, ఆత్మాహుతి దళం అతను ఒక ఫిదాయి. సో అతను ఈవిడ కలిసి ఎలా ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నారు. అతను తొందరపడ్డాడనే మాట కూడా అంతే. తొందరపడ్డాడు, భయపడ్డాడు. బతికుండి ఉంటే బహుశా క్యారీ అవుట్ చేసి ఉండేవాడేమోనని. క్యారీ అవుట్ చేయకుండా అడ్డుకోవడానికి కావాల్సిన శక్తియుక్తులు, సాధన సంపత్తి ఆయన. అంటే ప్రతి సంక్షోభం నుంచి ఆయన కొత్త మార్గం ఎంచుకున్నారు డాక్టర్ సందీప్. ఎంచుకొని ఎక్కడ దీనికి ఎండ్ కార్డు పెట్టాలి. సో మొత్తం కోఆర్డినేషన్ చాలా సమన్వయంతో పనిచేసినాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నీ కూడా, చాలా రాష్ట్ర ప్రభుత్వ పోలీస్ యంత్రాంగంలోని వివిధ విభాగాలు కూడా, కశ్మీర్ అండ్ ఢిల్లీ, అలాగే హర్యానా అండ్ గుజరాత్ నుంచి కూడా వచ్చారు. ఎందుకంటే ఫస్ట్ వీళ్ళు ఫరీదాబాద్ మాడ్యూల్ దొరికినప్పుడు వాళ్ళ ఫస్ట్ టార్గెట్ గుజరాత్. ఫర్దర్గా ప్రోబ్ చేసుకుంటూ వెళ్తే వాళ్ళ టార్గెట్స్ మారినాయి. కాశీ అయోధ్య దాకా వచ్చినాయి. అక్కడి నుంచి వేరే ఢిల్లీ, చెన్నై, ముంబై, హైదరాబాద్లలో ఇంపార్టెంట్ లొకేషన్స్ని టార్గెట్ చేసుకున్నారు. ఎక్కువ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని టార్గెట్ చేసుకున్నట్టు తెలుస్తుంది.